7 నౌ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 10 నుంచి 14 వరకు ఎన్డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ విజయోత్సవ ట్రాక్టర్ ర్యాలీలు ఘనంగా ఉత్సాహభరితంగా సాగాయి. రైతుల సంక్షేమం, పంటల అభివృద్ధి, సాగునీటి విస్తరణ, పంట నష్టపరిహారం వంటి అంశాల్లో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు చేరవేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సాలూరు నియోజకవర్గంలోని అనేక పంచాయతీలు, గ్రామాల్లో ట్రాక్టర్ ర్యాలీల్లో పాల్గొని రైతులను కలిశారు. సాలూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు పర్యటించని పంచాయతీలు, గ్రామాల నుండి ర్యాలీలు ప్రారంభమయ్యాయి. ఈ ర్యాలీలో 200కు పైగా ట్రాక్టర్లు పాల్గొని ప్రజల్లో ఉత్సాహం రేపాయి. ట్రాక్టర్లపై అన్నదాత సుఖీభవ బ్యానర్లు అమర్చడం, మహిళల ఆధ్వర్యంలో పొలం పూజలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పొలాల్లో పనిచేస్తున్న రైతులను ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలు వినడం, ధన్యవాద పత్రాలను అందించడం జరిగింది. అన్నదాతలే మా ప్రథమ ప్రాధాన్యం. రాష్ట్రంలోని ప్రతి రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకి 20,000 ఆర్థిక సహాయం అందించాం. పంటల కోత పూర్తయిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో పంట డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకున్నాం. వరదలు, వర్షాభావం, మార్కెట్లో గిట్టుబాటు ధర సమస్యలతో బాధపడుతున్న రైతులకు ప్రత్యేక ప్యాకేజీలు, పంట నష్టపరిహారం అందించాం. పోలవరం, హంసపాడు, నివాసజనుల స్రవంతి వంటి సాగునీటి ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తవుతున్నాయి అని పేర్కొన్నారు. ఈ రోజు అన్నదాత సుఖీభవ అంటూ నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తం రైతులందరూ వాళ్ళ సంతోషంగా, వాళ్ళ ఆనందంతో కేరింతలు కొడుతూ వాళ్ళ ట్రాక్టర్లు తీసుకొచ్చి ఈ రోజు దాదాపుగా 3 నుంచి 4 కిలోమీటర్ల ర్యాలీ ఈ రోజు అంగరంగ వైభవంగా ఘనంగా జరిగిందంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని రైతులందరూ కూడా ఎంతో చక్కగా ఆస్వాదిస్తున్నారు. ఒక కార్యక్రమం కాదు, సూపర్ 6 లో అన్ని కార్యక్రమాలు కూడా వచ్చాయి. ఈ రోజు రైతులకి 1 కాదు, 2 కాదు, ఎన్నో ఉపయోగాలు, ఎన్నో లాభాలు, ఎన్నో సంక్షేమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. కాబట్టి రైతులు ఆనందంతో ఉప్పొంగిపోతూ ఈ రోజు అన్నదాత సుఖీభవ అంటూ ఈ రోజు వేసినటువంటి డబ్బులకు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అందరూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈరోజు భారీ ర్యాలీగా వచ్చి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సిబిఎన్, థ్యాంక్ యూ సిబిఎన్. ఈరోజు ఎందుకంటే రైతులందరి కళ్ళల్లో ఆనందం. గత 5 సంవత్సరాలుగా మనకి మార్కెటింగ్ కమిటీ ఎక్కడుందో తెలియదు. ఎందుకంటే విత్తనాలు రావు, ఎరువులు లేవు. పోనీ అమ్ముకుందాము అని అంటే వీళ్ళు కొనుక్కోలేదు, కొనుక్కుంటే డబ్బులు అకౌంట్ లో పడవు. అలాంటి పరిస్థితులు ఉంది. ఈ రోజు మార్కెటింగ్ కమిటీ కళకళలాడుతూ విత్తనాలు ఇస్తూ, ఎరువులు ఇస్తూ, పండిన పంటకు 24 గంటల్లోపే రైతుల ఖాతాలో డబ్బులు పడుతున్నాయి అంటే అది చంద్రన్న ప్రభుత్వం అని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు అందరూ వచ్చిన రైతులకి ఇంత ఎండున్నా మొత్తం అందరూ తిరుగుకుంటూ ఈ రోజు ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, మోదీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు లోకేష్ బాబు గారికి అందరూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.